చాలామంది అంటూ ఉంటారు, నీకేందిలే, నువ్వేదైనా చేస్తావు, నువ్వేదైనా చెప్తావు, నువ్వు ఎలా అయినా ఉంటావు అని చెప్తూ ఉంటారు. నీకేందిలే అని నువ్వు ఎదుటి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు తిరిగి నిన్ను నీకేందిలే అని అనలేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు చూసుంటారు, ఎన్నో బాధలు, ఎన్నో సంతోషాలు, ఎంతో డిఫరెంట్ మనుషులను, నీలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళు చూసుంటారు. తిరిగి వాళ్ళు నిన్ను అనలేరు, ఎందుకంటే వాళ్ళకు లైఫ్ గురించి తెలుసు. ఇలా అప్పుడప్పుడు అంటే పర్లేదు, కానీ ఎప్పుడు అన్నప్పుడు ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కూడా నువ్వు వెళ్ళి నీకేందిలే అని అన్నావు అనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక సామెత ఉంది కదా, మూలిగే నక్క మీద తాటి పండు వచ్చి పడ్డట్టు అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటారు. వాళ్ళంతా నువ్వు కదా అందరికీ నీ బాధలు చెప్తున్నట్టు వాళ్ళు అవతల వాళ్ళకు వాళ్ళ బాధలు చెప్పలేరు. లోపల మనసులో వాళ్ళకి ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళు దిగమింగుకొని సొసైటీలో చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళు బతుకుతూ ఉంటారు. అంతేకాని వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళకి బాధలు లేవని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ఎవరైతే పైకి నవ్వుకుంటూ కనిపించే వాళ్ళు ఉంటారో వాళ్ళ మనసులో వాళ్ళు భరించలేనంత బాధ ఉంటుంది. కాకపోతే వాళ్ళు బయట పడరు, మీరు బయట పడతారు. మీరు బయటపడి మీకే కష్టాలు ఉన్నాయి, అవతలకు లేవు, మీకేందిలే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పడే బాధ అంతా ఇంత ఉండదు. కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను, అందుకే ఇది నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా ఇలానే అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఇలానే ఆలోచిస్తున్నాను ఈ విషయం గురించి. మీ ఒపీనియన్ ఏంటనేది దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.